తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో హామీలకు కసరత్తులు ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే పలు రకాల విధానాలను అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే పన్ను వసూలులో నిర్దేశించిన వార్షిక లక్ష్యాన్ని అన్ని శాఖలు సాధించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. 2023-2024 సంవత్సరానికి సంబంధించి వాణిజ్య పన్నులు, ఆబ్కారీ రిజిస్ట్రేషన్లు, రవాణా, గనులు, భూగర్భ వనరుల శాఖ పన్ను వసూళ్లపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వాణిజ్య పన్నుల శాఖలో పన్ను లక్ష్యానికి రాబడికి మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఎందుకు ఉందని అధికారులను ముఖ్యమంత్రి ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం గత ఏడాది వరకు జీఎస్టీ పరిహారం కింద 4,000 కోట్ల రూపాయలకు పైగా చెల్లించేదని, కానీ దాని గడువు ముగియడంతో ఆ నిధులు రాలేదని అన్నారు. దాంతో రాబడిలో వ్యత్యాసం కనిపిస్తుందని అధికారులు తెలిపారు. అంతేకాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మద్యం సరఫరా, విక్రయాలకు సంబంధించిన లెక్కల్లో కూడా తేడాలు ఉంటున్నాయని, ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని సీఎం సూచనలు జారీ చేశారు. ప్రతి డిస్టిలరీ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. మద్యం సరఫరా వాహనాలకు జీపీఎస్ అమర్చి వాటిని ట్రాకింగ్ చేయాలని, బాటిల్ ట్రాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని అన్నారు. ఇక మద్యం సరఫరా వాహనాలు వే బిల్లులు ఖచ్చితంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్తో పాటుగా గతంలో నమోదు చేసిన పలు కేసుల పురోగతిపై నివేదిక సమర్పించాలని సీఎం అధికారులను ఆదేశించారు. రిజిస్ట్రేషన్ల శాఖపై సమీక్ష సందర్భంలో సబ్ రిజిస్టర్ కార్యాలయాలు, జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. అదే సమయంలో తమ శాఖలోనూ అదే పరిస్థితి నెలకొందని వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ డాక్టర్ టీకే శ్రీదేవి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఈ విషయంపై స్పందించిన ముఖ్యమంత్రి, ఆదాయాన్ని తెచ్చే శాఖలకు సొంత భవనాలు లేకపోవడం సరికాదని, ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా నూతన భవనాలు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను సూచించారు. వాటి అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్తో పాటుగా జిల్లా కేంద్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాలను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఇక దరదాబాద్తో పాటు నగరంలో పలు ప్రాంతాల్లో రహదారులపై కంకర కుప్పలుగా పోసి విక్రయిస్తున్నారని, అలా కాకుండా నగరంలో వివిధ ప్రదేశాల్లో ప్రభుత్వ స్థలాలను అందుకు వినియోగించాలని తెలిపారు. ఇసుక విక్రయాలపై సమగ్ర విధానం రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. వే బిల్లులతో పాటుగా ఇసుక సరఫరా వాహనాలకు ట్రాకింగ్ ఉండాలని, అక్రమ రవాణాకు అవకాశం ఇవ్వొద్దని ముఖ్యమంత్రి సూచించారు. ఈ నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను పలు గనులపై గతంలో జరిమానాలు విధించారని, కేసులు నమోదు చేశారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. విధించిన జరిమానాలను వెంటనే వసూలు చేయాలని అధికారులకు ఆదేశించారు. గతంలో జరిమానాలు విధించిన తర్వాత వాటిని తగ్గించాలని, అందుకు కారణాలు ఏమిటో తెలియచేయాలని, దానిపై నివేదిక సమర్పించాలని అధికారులకు ముఖ్యమంత్రి తెలిపారు. డీసీతో పాటుగా గనుల శాఖలో పలువురు అధికారులు ఒకే పోస్టులో ఏళ్ల తరబడి తిష్ట వేశారని, వాటికి సంబంధించి కొందరు వ్యక్తులపై ఆరోపణలున్నాయని, వారిని వెంటనే బదిలీ చేయాలని ముఖ్యమంత్రి తెలియజేశారు.